హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నోన్ అప్లైన్. ఈరోజు రీసెంట్గా వచ్చిన ది మోస్ట్ హారిఫైయింగ్ మూవీ ఎగ్జుమా గురించి చెప్పుకోబోతున్నాం. ఇది ఒక కొరియన్ హారర్ మూవీ అండ్ దీని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ ఈరోజు టాపిక్. ఈ మూవీ సీన్స్ అన్ని నిజమైన టాపిక్ని బాగా స్టడీ చేసి ఎగ్జాక్ట్ వచ్చేలా చేశారంట. అది ఎలానో తెలుసుకుందాం. అండ్ ఇది మీకు ఒక హారిఫిక్ అండ్ చిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మూవీలో నటించిన లీడ్ యాక్టర్ కిమ్ గోయున్ హ్వారిమ్ అనే షామెన్ పాత్రను చేసింది. ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది ఏంటంటే తను ఎక్స్పీరియన్స్ చేసే అతీంద్రియ విషయాలను గురించి కొంచెం ఆందోళన చెందుతున్నానని. ఎందుకంటే తను చేసిన సీన్స్ అన్నీ నిజమైన షామెన్లు చేసినట్టే రియల్ ఛాన్స్ అంటే నిజమైన మంత్రాలను యూజ్ చేస్తూ ఎగ్జాక్ట్గా సేమ్ చేశారంట. షామెన్ అంటే టైప్ ఆఫ్ మంత్రగత్తెలు అని. అయితే మూవీ మేకింగ్లో సహకరించిన రియల్ షామెన్ తను వరి అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మూవీ డైరెక్టర్ స్థానిక చర్చ్కి డీకన్గా పనిచేస్తున్నారు. మూవీలో ఎక్సార్సిజం ప్రాసెస్ అండ్ ఛాన్స్ని ఫేక్ చేస్తే వాళ్ళ ట్రెడిషన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుందని వాళ్ళు నిజమైన ఛాన్స్ అండ్ ఎక్సార్సిజం ప్రాసెస్ని ఫాలో అయ్యారంట. ఈ ప్రాసెస్లో ఒక రియల్ స్పిరిట్ని ఆహ్వానించారంట. అయితే నిజమైన షామెన్ ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆ షామెన్ ఆమె ఒక యాక్ట్రెస్ అని చెప్పి సిచ్యువేషన్ని ఆమె స్టైల్లో హ్యాండిల్ చేశారంట. కొరియాలోని శాపించబడిన ప్రదేశంలో తాత పార్క్ యొక్క కుటుంబం బాడీని పూడ్చడం వల్ల అండ్ సాంప్రదాయ ఆచారంతో నిర్వహించకపోవడం వల్ల ఆ తాత పార్క్ స్పిరిట్ ఆకలితో అండ్ క్రోధంతో నిండిపోతుంది. అతని బాధాకరమైన సమాధి మరియు అతని కుటుంబం అతన్ని సరిగ్గా గౌరవించకపోవడం వల్ల ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది. ఈ స్టోరీ ఫ్యామిలీ వారసత్వాన్ని గౌరవించడం, గుర్తుపెట్టుకోవడం యొక్క ప్రాముఖ్యతను మరియు నిర్లక్ష్యం యొక్క ప్రభావాన్ని చెప్తుంది. నెక్స్ట్ స్టోరీలో ఒక మెటల్ రాడ్ని స్పైన్లో అమర్చి పూడ్చడం అనేది జపానీస్ స్ట్రాటజీ. దాంట్లో ఒక జెయింట్ లైక్ గోస్ట్ని చూస్తాం. అది అనిమా. అనిమాని వాళ్ళ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తయారు చేస్తారు. దీనితో వాళ్ళు వాళ్ళ ల్యాండ్ కోసం ఎంత దూరం ఆలోచించారో తెలుస్తుంది. అనిమా మనుషుల లివర్ తినడం వెనకాల అర్థం ఆ మనిషి స్ట్రెంగ్త్ని నాశనం చేయడం అని. అనిమా అండ్ బొంగిల్ సీన్లో తను బొంగిల్ ఐబ్రోస్ తుడవడం చేస్తాడు. దాని అర్థం అది పొసెషన్కి ప్రాసెస్ అని. ఇవన్నీ జపానీస్ యొక్క ఓల్డ్ స్టోరీస్ నుంచి తీసుకున్నవే. పార్క్ గ్రేవ్ని డిగ్ చేస్తున్నప్పుడు ఒక స్నేక్ అమ్మాయి తలతో కనిపిస్తుంది. దాన్ని చంపడం వల్ల పెద్ద గాలివాన మరియు ఒక ఆమె అరుపు వినిపిస్తుంది. ఆ గాలివాన మనకి అనిమా అండ్ ఆ స్నేక్ కనెక్షన్ గురించి చెప్తాయి. అంటే ఆ స్నేక్ అనిమాని గార్డ్ చేస్తుంది అని. ఆ స్నేక్ అండ్ అనిమా రెండూ కలిసి ఆ గ్రేవ్ యొక్క సీక్రెట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఈ స్నేక్ విత్ హ్యూమన్ హెడ్ కాన్సెప్ట్ జపనీస్ ఫ్లోర్క్లోర్ నుంచి తీసుకున్నవే. ఈ హోల్ మూవీ చాలా హారిఫిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. ఇలాంటి మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్ చేసుకోండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.